ప్రమాణ స్వీకార కార్యక్రమానికి విచ్చేసినటువంటి అతిథులు చీఫ్ గెస్ట్ విఎన్ గోల్డెన్ కేసీజీఎఫ్ గజ్జల రామకృష్ణ గారికి మరియు స్పెషల్ ఇన్వైట్స్ ఈటల రాజేంద్ర గారికి, విఎన్ చికోటి ప్రవీణ్ గారికి, ప్రెజెంటింగ్ ఆఫీసర్ కేసీజీఎఫ్ కుంచారపు శ్రీనివాస్ గారికి, మరియు గవర్నర్ గారు విఎన్ గోల్డెన్ కేసీజీఎఫ్ సూర్యశెట్టి నరసింహగుప్త గారికి మరియు వేదికను అలంకరించిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా నేను పిలవగానే దేనికి సంబంధం లేకుండా ఎలాంటి ఫంక్షన్స్ ఉన్నా కానీ ఎలాంటి బిజీ ఉన్నా కానీ ప్రతి ఒక్కరు కూడా నా ఆహ్వాన్ని మన్నించి ఈ యొక్క కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా రావడం జరిగింది. నా హృదయపూర్వక సాయంకాల శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఈ యొక్క వాసీ క్లబ్ ప్రెసిడెంట్గా, మన్సూరాబాద్ డివిజన్కి ప్రెసిడెంట్గా నన్ను ఎలక్ట్ చేసుకున్నందుకు పెద్దలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ యొక్క క్లబ్ని నేను ప్రెసిడెంట్గా తీసుకోవడానికి ప్రత్యక్షంగా పరోక్షంగా నా ఎమ్మటి వెన్నంటూ ఉండి కొంత సమయం నేను ఇవ్వకున్నా నా యందు పోటీగా ట్రెజరర్ సరాబు అంజిబాబు గారు, మరి ఈ యొక్క సెక్రటరీ భాస్కర్ గారు, బూరెల భాస్కర్ గారు, అదేవిధంగా వెంపటి గోపి గారు, చెన్నూరు అనిల్ గారు, లింగమయ్య గారు, ప్రతి ఒక్కరు కూడా నాకు ఎంతో సమయాన్ని కేటాయించి ఈ యొక్క వాసవి క్లబ్ నిలబడడానికి, ఈరోజు ప్రమాణ స్వీకారం చేయడానికి ఈ యొక్క వేదికను అలంకరించినందుకు, మీ అందరు రావడానికి కూడా వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా చాలా శ్రమించి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. మరి ఇదే విధంగా కూడా కొంతమంది పెద్దలు కూడా ఇంటికి వెళ్ళినప్పుడు కూడా చాలా సంతోషంగా ఇంటికి ఆహ్వానించి ప్రతి ఒక్కరు కూడా మేము ఎన్నడూ కూడా వేచి చూస్తున్నాము, ఎవరు కూడా మమ్మల్ని కలవలేదు, మీలాంటి వాళ్ళ యువకులు ముందర ఉండాలి, మేము వెనక ఉండి సలహా సూచనలు ఇస్తాము ఖచ్చితంగా అంటూ ఆహ్వానం పలికి కొంతమంది నన్ను చాలా సంతోషంగా ధైర్యంగా ముందు తీసుకొచ్చి ఈ యొక్క ప్రమాణ స్వీకారానికి సహకరించారు. మరొక కొంతమంది ఏదైనా ధన రూపంలో నీకేమైనా సహాయం కావాలంటే మేము వెన్నంటూ ఉంటామంటూ ఒక పెద్ద ధైర్యాన్ని ఇస్తూ నాకు ఈరోజు ప్రమాణ స్వీకారానికి ముందు చేయడానికి వారు కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంకా కొంతమంది వాళ్ళ బిజీలో ఉండి, ఎగ్జాంపుల్ బండారు అశోక్ అన్న గారు కానివ్వండి, నాంపల్లి రమణన్న గారు కానివ్వండి, శ్రీనివాస్ గారు కానివ్వండి, రాజకుమార్ గారు కానివ్వండి, చాలామంది కూడా ఈరోజు ఈ ప్రమాణ స్వీకారానికి నేను చేసిందే కాదు, నా అడుగులో కూడా వాళ్ళ ఒక అడుగు భాగమై ఇంట్లో ఉన్న ప్రత్యక్షంగా పరోక్షంగా వాళ్ళు ఈరోజు నాకు సహకరించడం వల్ల ఈ యొక్క ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అదేవిధంగా చాలామంది నన్ను ఒక క్వశ్చన్ అడిగారు, నాకున్న ఐడియాలజీతో మీకు వివరిస్తాను. ఇప్పుడు కూడా కొంతమందికి మనసులో ఉండొచ్చు, ఆర్యవైశ్య సంఘం అయింది, వాసవి క్లబ్ ఏంటనే చెప్పారు. నాకున్న ఐడియా చెప్తాను, ఇందులో ఎవరు తప్పుగా భావించొద్దు.